మరింత సమాచారం కిర్లంపూడి నుంచి మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం నుంచి బయలుదేరుతున్నట్టుగా కూడా సమాచారం అంతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా కిర్లంపూడి చేరుకొని ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెల్లవారుజాము నుంచి కూడా ముద్రగడ భౌతికాయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో జనం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు తమ ఆఖరి చూపు చూసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ లేని లోటు తీర్చలేదన్న విషయాన్ని నాయకులతో స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆయన భీమవరంలో ఆక్వా సభ పూర్తి చేసుకుని ఇప్పటికి మరి కొద్దిసేపట్లో రాన్నారు. దాని గురించి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సార్, చెప్పండి, ముద్రగడకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోనే కాపు సామాజిక వర్గం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నారు. ఆయన చాలా అభిమానించారు కదా ముద్రగడని. అవునవును, ముద్రగడ గారిని ఆయన ఎంతో చాలా ప్రేమించేవారు. ముద్రగడ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు కూడా రాగానే ఆయన ఫస్ట్ ఆయన్ని మర్యాదగా ఆయన వచ్చి దగ్గరుండి తీసుకెళ్ళి చాలా మర్యాదలు చేసేవారు. అలాగే ముద్రగడ గారు అన్నా కూడా జగన్ గారు అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం. ఆయన ముఖ్యమంత్రి చేయాలని చాలా తపనతో ఎన్నో ఊహలు కూడా చేశారు. కానీ మన ముందు ఈయన ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి కూడా చేరని నష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని ఆయన చాలా అభిమానించి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలని మంచి వ్యూహరచనతో ఉన్నారు. కానీ ఈరోజు ఆయన అనుకోకుండా మరి సింధు హాస్పిటల్లో మరణించడం చాలా బాధాకరం. కాపు జాతి, యావత్ కాపు జాతి పార్టీలకు అతీతంగా ఇవాళ అన్ని పార్టీలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పార్టీలకు అతీతంగా ఇవాళ వచ్చి ఆయన మంచితనానికి మరి మారుపేరు. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల నాడి తెలుసుకున్న వ్యక్తి. ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తారంటే అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇదే ప్రిన్సెస్ లో జరగాలన్న విషయం కూడా చెప్పారంట. ఆయనకి ఎవ్వరికీ తెలియదు. నిన్నటి వరకు కూడా మరి వారి అబ్బాయికి నిన్న చెప్పడం జరిగింది. ఒక డైరీలో రాసి ఏమేమి చేయాలో, నన్ను ఇలా చేయాలనేది వాళ్ళ ఇంట్లోనే ఖననం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే మాట ఇస్తారో ఆ మాట కట్టుబడిన వ్యక్తే ముద్రగడ. ఒక నీతికి, నిజాయితీకి, అవినీతి మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో మంచి కాపు జాతికి అంకితం ఆయన ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు మరవలేని కాపు జాతి. ఎందుకంటే ఏది తీసుకొచ్చినా కానీ కాపులు మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఒక దీక్ష చేసి జీవో తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవడం ఇలా శోక సముద్రంలో ఈ కిర్లంపూడిలో ప్రతి రాష్ట్రం అంతా కూడా, వైజాగ్ నుంచి ఇటు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని రకాల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి కాపు సంఘాలు అన్ని సంఘాల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముద్రగడని మరవలేని వ్యక్తి, మర్చిపోలేని వ్యక్తి, ఈ జాతికి ఏదైనా చేసి ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక ఏకైక కాపునాడు ఒక ముద్రగడ. జోహార్ ముద్రగడ. ఇవాళ ముద్రగడ పద్మనాభ గారు మృతి యావత్ ప్రపంచంలో ఉన్న కాపు జాతి అంతటికి కూడా తీరని లోటు. ఎందుచేతనంటే కాపులకి బాగోగులు చూస్తూ వారి యొక్క ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఒక ముద్రగడ పద్మనాభ గారు ఒక్కడే. ఆయన ఆశయం కూడా మొన్నే మేము కలిస్తే ఆయన చెప్పాడు, 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మన కాపు జాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి, అదే నా యొక్క ఆశయం, దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాను, మీరందరూ కూడా ఆయన వెంబడుండి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చేయండి అని మొన్నే ఆయన మాతో చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక మాట తీసుకుంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసే నాయకుడు ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు. దాన్ని మనందరం కూడా రాబోయే కాలంలో ఆయన యొక్క ఆశయాన్ని వాళ్ళ అబ్బాయి గిరిగారితో పాటు మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని యావత్ కాపు జాతి అంతా కూడా జగన్ గారితో ఉండి రేపు ఆయన ముఖ్యమంత్రి చేద్దాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మరణం రాష్ట్రానికి, యావత్ జాతి, కాపు జాతికి తీరని లోటు. ఇవాళ ఆయన చనిపోయాడని వార్త తెలియగానే మా మనసులో చెదిరిపోయి, ఎందుకంటే ఇలాంటి నీతి నిజాయితీ గల నాయకుడు కాపుల్లో పుట్టినా అంత నీతి నిజాయితీగా వెళ్ళడు. ఇవాళ ఆయన చనిపోయిన మరణం మాకు ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఈ అట్టడుగున ఉన్న కాపులను తీసుకొచ్చి 5% రిజర్వేషన్ ఇవ్వాలని తును ఉద్యమం అవని, విజయవాడ ఉద్యోగులు అవని, మొన్న 2019లో చంద్రబాబు నాయుడు అనగదొక్కేసినప్పుడు కూడా కుటుంబాన్ని చాలా బాధ పెట్టాడు. వాళ్ళ భార్యని వాళ్ళని గుర్రాలతో తొక్కించి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో లాగే వీడిచి చేశారు. అలాంటప్పుడు కూడా వెనక జంకండా నీతి నిజాయితీగా నిలబడ్డాడు. కాపుల గురించి ఎనలేని సేవ చేసిన మహానాయకుడు. అప్పుడు ఒక గంటలో మా పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన సందర్శించడానికి. అలాగే వేలాదిగా ప్రజలందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారిని సందర్శిస్తున్నారు. ఈ రోజున ఇలాంటి గొప్ప నాయకుడు చనిపోతామంటే, ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే రాష్ట్రం బాధపడ్డది. మళ్ళీ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే యావత్ జాతి కులాల మతాలకు అతీతంగా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము ఊరు మండలం నుంచి వచ్చాం. ఎక్కడ చూసినా మన ముద్రగడ గారు చచ్చిపోయారు అని బాధలో ఉన్నారు ఎవరికాళ్ళు. మేము పత్తిపాడు, కిర్లంపూడి, కత్తిపూడి నుంచి వచ్చాం. షాపులన్నీ మూసేశారంటే అలాంటి ఉద్యమ నేత. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు వీరిని ఒక విషయంలో అనుమానించారన్న మాటతోటి వారు ఆ రోజు క్యాబినెట్ మంత్రితో సమానమైనటువంటి డ్రైనేజ్ బోర్డు చైర్మన్కు రాజీనామా ఇవ్వడం, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వాస్తవం తెలుసుకుని వారిని రాజీనామా విత్డ్రా చేసుకోమంటే నైతికత కట్టుబడి రాజీనామా ఆమోదించే వరకు అప్పటి ముఖ్యమంత్రిని కూడా కలవనిటువంటి నైజం ముద్రగడ పద్మనాభం గారిది. అంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా నీతి నిజాయితీల గురించి మాట్లాడుతూ ఉంటే పరిహాసంగా కూడా కొంతమంది అంటారు, ఈయన ముద్రగడ పద్మనాభంలాగా నీతిపరులాగా ఉన్నాడు అనేటువంటిది. అంటే ముద్రగడ పద్మనాభం నీతికి నిజాయితీకి రాజకీయాల్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. వారు తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడిలో పుట్టి ఇక్కడ శాసనసభ్యుడికి ఎదిగినప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగా మరణం తరువాత కాపు జాతి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారి పక్కన వరగడం, మోహన్ రంగా లేని ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నడిపించి 1989లో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వారి క్రమంలోనే కాపు జాతికి ప్రాతినిధ్యం దొరకడం, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎంతో ప్రాచుర్యం పొందడం, నాలాంటి కొత్త వ్యక్తులు కూడా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ సాధించి మన ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రధానంగా ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి ఇచ్చినటువంటి గుర్తింపుతోటి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం కానీ గణనీయంగా ప్రాతినిధ్యం పెంచడానికి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు కాపు ఉద్యమాన్ని చేపట్టి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వారు నడిపించినటువంటి అనేక ఉద్యమాలే బాస్ట వేశాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వారు జనతా పార్టీలో మొదటిసారి గెలిచినప్పటికీ, తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అంటే తూర్పుగోదావరి జిల్లాకి అప్పటికే ఒకరు మంత్రిగా పనిచేసినటువంటి సంగీత వెంకటరెడ్డి గారికి అదనంగా ముద్రగడ పద్మనాభం గారికి ఒకే జిల్లా నుంచి ఇద్దరు కాపులకి మంత్రి ఇచ్చే ప్రాధాన్యత వచ్చిందంటే అది కేవలం ముద్రగడ పద్మనాభం గారు కాపు కులానికి ఇచ్చిన గుర్తింపు కాక మరొకటి కాదు. ఆఖరిగా తెలుగుదేశం పార్టీ వారిని మర్చిపోయింది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా వారిని డిస్ఫోన్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారిని హక్కును చేర్చుకుని ఈ ఆఖరి గడియల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉండడం, ఆయన కుటుంబంలో వారి కుమారుడికి సమన్వయకర్తగా ఇక్కడ ప్రకటించడం వారికి ఇచ్చినటువంటి గౌరవం. రాబోయే రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి ఆశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి నాలాంటి వ్యక్తులు రాబోయే తరంలో గెలిచే ఎమ్మెల్యేలు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కనుక అలాంటి పెక్కు సేవలు చేసినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారు. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా వారిని నివాళులు నల్పించి కాపు జాతిని, తూర్పుగోదావరి జిల్లాని, ముద్రగడ పద్మనాభం గారిని గౌరవించడం మాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. ముద్రగడ పద్మనాభం గారి పోరాట శైలి, పోరాట స్ఫూర్తి అన్ని సామాజిక వర్గాల్ని గౌరవించి అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ఒక గొప్ప నాయకుడి యొక్క స్ఫూర్తిని తీసుకొని రాజకీయాలు అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తీరని లోటని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తా. ముద్రగడ పద్మనాభం గారు ఎప్పటికీ అమరత్వం పొందినటువంటి వ్యక్తి. భూమాకాశాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా
ముద్రగడ పద్మనాభం గారు బ్రతికే ఉంటారు. వారి యొక్క స్ఫూర్తి, పోరాటం, వారి నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి కూడా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం గారి యొక్క గొప్ప సేవలని కాపు సామాజిక వర్గం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారి పోరాటం వల్లనే కాపు సామాజిక వర్గంలోని విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్స్ వచ్చాయని, విదేశీ విద్యా పథకం వచ్చిందని, కాపు సామాజిక వర్గానికి ఈ రోజున ఈబీసీల్లో 5% రిజర్వేషన్లు వచ్చినా, కాపు కార్పొరేషన్ ఏర్పాటు జరిగిన, ఇలాగా అనేక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పథకాలు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం నిస్వార్థంగా, నిజాయితీగా కాపుల్లో ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబంలోని వ్యక్తిగానే భావించి పోరాటం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి ఆయన ఓట్ల రాజకీయమో సీట్ల రాజకీయమో చేసినటువంటి వ్యక్తి కాదు. ఇట్లాంటి గొప్ప నాయకుడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల తరపున కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రధానమైన విషయం, ఆయన పోరాడి 1994లో జీవో నెంబర్ 30 తీసుకొచ్చారు. ఆ తర్వాతే కాపు విద్యార్థులకు సంబంధించి ఆర్థిక లబ్ధి చేకూరిందంటే కేవలం ఆ జీవో వల్లే అంటారు. అదే ఒకటండి, వీళ్ళ పోరాటం అనేది ఈ మధ్యలో జరిగింది కాదు. రంగా గారు బ్రతుకున్నప్పుడే ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి న్యాయం జరగలేదని చెప్పని ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఇవాళ వరకు స్టేట్లో కాదు, నాకు తెలిసి దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి, ధైర్య సాహసాలు ఉన్నటువంటి నాయకులు లేరు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారితో ఆయన ప్రస్థానం ముందుకు వెళ్ళి ఆ రోజున 1988లో వాళ్ళు పెట్టినటువంటి కాపునాడు, నా భూతం నా భవిష్యత్తు చాలా గొప్పగా, అంటే ప్రజల్లో పేరుకి కాపునాడే కానీ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వచ్చి ఆ నాయకత్వాన్ని బలపరిచినటువంటి సందర్భం. అప్పుడు దాదాపుగా 20 లక్షల పైచిలుకు. ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కానీ దీని పరంగా ఆలోచించుకుంటే ఆ రోజుల్లో చాలా తక్కువ. కానీ ఆ పరిస్థితుల్లో కూడా అంత ప్రజాదరణ వచ్చింది, అంత బలగం కానీ వాళ్ళకి మద్దతుగా వచ్చిందన్నప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చాలనేటువంటి దిశగా వేసినటువంటి అడుగులే రంగా గారు చనిపోయిన తర్వాత కూడా ముద్రగడ గారు అదే పట్టుదలతో, అదే దీక్షా దక్షతతో ముందుకు వెళ్ళి ఇవాళ కనీసం ఒక 20-30% వరకు కూడా కొంతమందికి విద్యా దీవెన వల్లే కానీ, భవిష్యత్తు వాళ్ళకి వ్యాపారాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క మెడలు వంచి ఇవాళ ఆ కాపు కార్పొరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. దానికి తీసుకురావడానికి ఆయన సతీమణి చేసినటువంటి త్యాగం తప్పనిసరిగా చాలా హర్షించదగినటువంటిది. కానీ ఆయన ఇంకా రానున్న రోజుల్లో కూడా రాజకీయాల్లో ఇంకా మంచి అడుగు పడితే బాగుంటుంది. ఆయన మాలాంటి వాళ్ళకు కూడా ఆయన అండగా ఉండి నిస్వార్థంగా రాజకీయాల్లో ఎలా పనిచేయాలనేటువంటి దిశగా మమ్మల్ని ఆయన దిశానిర్దేశం తీసుకెళ్లేటువంటి ఆలోచన ఆయన ఉండుంటే మా వెన్నంటే బాగుండేదని చెప్పని ఆశించినటువంటి సందర్భంలో ఆయనకి పాపం అనారోగ్యం కావటంగా ఈ విధంగా ఆయన మా అందరికీ దూరం అవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. తప్పనిసరిగా ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా మేము పనిచేస్తామని అందరూ కూడా స్పష్టంగా చెప్పేది అదే. ఆయనకు కులమతాలతో సంబంధం లేదు, కేవలం కాపు రాజకీయ, ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి అయితే జీవితాంతం పోరాటం చేశారు. దీంతో పాటు అన్ని వర్గాలు కూడా ఎప్పుడు ఎవరికి అవసరమైన అందుబాటులో ఉండే వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం మాత్రమే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.